ఋతు ధర్మాన్ని అనుసరించి ఋతుకాల ధర్మానికి అనుసంధానంగా బ్రతికారు. ఏ కాలంలో స్త్రీ యవ్వన వస్తురాలై రజస్వాల కావాలో ఆ టైంలో అయ్యింది, ఏ సమయంలో సంతానవతి కావాలో ఆ సమయంలో అయ్యింది. ఆరోగ్యకరమైన సంతానం, ఆయుర్వర్ధకమైన సంతానం మహిళ ఇచ్చింది. అట్టి వీర్య ధర్మాన్ని పురుషుడు ఇవ్వగలిగాడు. మరి ఇట్లా పండ్లు ఫలాలు అన్ని ఆరోగ్యవంతంగా తింటూ వస్తున్నటువంటి మన జీవన విధానంలో ఈ జంతువుల్ని బలిచ్చి ఆ మాంసాన్ని మనం తినాలని ఈ ప్రవృత్తి ఎప్పటి నుంచి మొదలైంది, ఎవరితో మొదలైంది? విదేశీయులు మన దేశం మీదకి వచ్చిన తర్వాత చెడ్డాల వాళ్ళు చాలా నేర్చుకున్నారు. ఈ దేశంలో స్వలింగ సంపర్కం అనేది ఉండేది కాదు. ఈ దేశం ధర్మభూమి, వేదభూమి. స్వలింగ సంపర్కాన్ని మించినటువంటి భయంకరమైన జబ్బు ఒకటి లేదు. స్వలింగ సంపర్కం వలన జరిగేటటువంటి అనర్థాలు వేరే ఏ దాంతో జరగవు. ఎప్పుడు ఈ దేశానికి అది అలవాటైందో మీరు ఒకసారి స్టడీ చేయండి. అంటే కేవలం విదేశీయులతోనే మన చాలా 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 100